ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నరేందర్ రెడ్డి అనుచరులు వారిని మాత్రమే జైల్లో పెట్టింది, మిగతా వారిని పార్టీ నుంచి పంపించాలని కోరుతుంది. తప్పు, శుద్ధ తప్పది. నేను అంటున్నా, ఇప్పుడు అధికారంలో ఉన్నోడు దౌర్జన్యం చేస్తాడు, ఎవరు కాపాడాలి వాళ్ళకి అండగా? ప్రతిపక్షంలో పోవాల్సింది. అయితే టీఆర్ఎస్ వల్ల పోవాలి, లేకపోతే భారతీయ జనతా పార్టీలో పోవాలి. టక్కన అందుబాటులో ఉంది కాబట్టి ఆయన పోయినట్టున్నది. నిన్న అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఎంపీ గారు పోయినరు. మీరు ఎందుకు ఆపింది చెప్పండి? ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఇంతెందుకండి, నేను మాట్లాడి పక్క పెట్టు, ఇదే భూముల గుంజుకునే సందర్భంలో కావచ్చు, లేదా ఇట్లాంటి సంగతి జరుగుతున్నప్పుడు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలన్నీ మీకు పంపిస్తా, ఒక 10 సీట్లు పంపిస్తా. ఇవాళ ఆయన ఏం చేస్తుండో మీరు చూడండి. తన్ని తరమండి అని చెప్పిండు ఆయన. ఇంకా భాష నా నోట్లకు కొత్తలేదు, మంచి భాష కాదు అది. ఇవాళ అవునండి, నరేందర్ రెడ్డి గారు